నా పేరు సాయి అండి. నేను ఈ ప్రాజెక్ట్కి ఆపరేషనల్ మేనేజర్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఇనేకస్ కొత్తకోట ప్రాజెక్ట్. సో టిల్ డేట్ వరకు ప్రజెంట్ అప్డేట్ ఏంటి అంటే ల్యాండ్ మొత్తం కంప్లీట్గా లెవెల్ చేయడం జరిగింది. ఎక్కడైతే బార్డర్స్ ఉన్నాయో బార్డర్స్ మొత్తం క్లియర్ చేసేసి కంప్లీట్గా ల్యాండ్ లెవెల్ చేయడం కుదిరింది. దాని తర్వాత సల్లాసాగర్ డ్యామ్ నుంచి బ్లాక్ సాయిల్ని అక్కడి నుంచి మనం ట్రక్స్ ద్వారా ఇక్కడికి లిఫ్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే సల్లాసాగర్లో మనం లిఫ్ట్ చేసిన బ్లాక్ సాయిల్ అనేది ప్లాంట్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఫర్టైల్ సాయిల్ అది. సో ఆ సాయిల్ ఇక్కడికి లిఫ్ట్ చేసిన సాయిల్ని తర్వాత మనం ఎప్పుడైతే ప్లాంటేషన్ కోసం పిట్స్ తీస్తామో ఆ పిట్స్లో ఈ సాయిల్ని ఫిల్ చేసి దాంట్లో పిట్ ఫిల్లింగ్ మెటీరియల్ యూస్ చేసి మనం ప్లాంటేషన్ చేస్తాం. సో ఇట్స్ అ ప్రాసెస్ ఫర్ ప్లాంటేషన్. దాని తర్వాత చూసినట్టయితే నెక్స్ట్ కంప్లీట్గా వాటర్ సప్లై కోసం ప్రాజెక్ట్ కంప్లీట్గా సైట్ అంతా కూడా ఇరిగేషన్ కోసం మనం డ్రిప్ టెక్నిక్ వాడతాం. సో ఈ డ్రిప్ టెక్నిక్కి వాటర్ ఏదైతే ఉంటుందో అది మేజర్ రోల్ కాబట్టి సైట్లో ఉన్న డిఫరెంట్ స్పాట్లో మనం ఆల్రెడీ ఈ ఎల్ఎంఎఫ్స్ టెక్నిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రిఫ్లెక్షన్ టెక్నిక్ అనే టెక్నిక్ యూస్ చేసి ఎక్కడెక్కడ వాటర్ ఉంది అనేది మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఐడెంటిఫై చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ మనం బోర్ పాయింట్స్ డిక్ చేసాం. ఆ బోర్ పాయింట్స్ నుంచి వాటర్ని మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే ఈ ఫామ్ పాండ్ ఉందో ఈ ఫామ్ పాండ్కి మనం వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వాటర్ మొత్తం ఫిల్ చేసి ఈ ఫిల్ చేసిన వాటర్ని డ్రిప్ సిస్టమ్ ద్వారా అంటే ప్రాపర్గా ఎక్కడ ఏ లేయర్లో ఎలా వాటర్ పంపాలి అనేది క్లియర్గా డిజిటల్గా ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ఇన్స్టాల్ చేసే డ్రిప్ ద్వారా మనం వాటర్ని లిఫ్ట్ చేసి కంప్లీట్ సైట్ మొత్తం కూడా మనం వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. హాయ్ అండి, నా పేరు గోపి. నేను ఇక్కడ సైట్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి లేఅవుట్ అనేది వర్క్ అనేది పూర్తయింది. సో లేఅవుట్ ఎడ్జెస్ అనేది ల్యాండ్ ఎడ్జెస్ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం రోడ్స్ అనేది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మీకు చూసినట్లయితే ఈ పోల్స్ మార్కింగ్స్ అనేది మన సైట్లో రోడ్స్ అనమాట. సో ఈ రోడ్స్ అనేది కొన్ని రోజుల్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటంటే మనము ఎలక్ట్రిసిటీ లైన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాము. సో కొంచెం డ్యూటీ ఆఫ్ రెయిన్ఫాల్ కొంచెం ఏమైందంటే వర్క్ అనేది కొంచెం స్లోగా రన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలా ట్రెంచ్ అనేది మనం పొలం చుట్టూ తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో మనకి వాటర్ హార్వెస్టింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకోటి హెవీ రెయిన్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కానీ పక్క చేలలో నుంచి వాటర్ అనేది ఇంటికి వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా మనకి పొలంలో రాకుండా ఇలా ట్రెంచెస్లో డంప్ అవటం జరుగుతుంది. సో ఈ డంప్ అయిన వాటర్ అంతా మనకి పొలం చుట్టూ ఇలా ట్రెంచ్ మార్గంలో మనకి పొలంలో బోర్స్ ఉన్నాయి. ఆ బోర్స్ దగ్గరకు వచ్చి మనకి డంప్ అవుతుంటాయి. సో దానివల్ల బోర్స్ రీఛార్జ్ మెకానిజం అనేది కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇన్ ఫ్యూచర్ వాటర్ ఇంకా మనకి అవసరపడవచ్చు అనే ఉద్దేశంతో మనకి సర్లాసాగర్ నియర్ మనకి అక్కడ 3 acres ల్యాండ్ ఉంది. సో అక్కడ నుంచి కూడా ఉన్న బోర్స్ ద్వారా ఆ వాటర్ కనెక్టివిటీ అనేది మనం ఫామ్ పండ్లో తెచ్చుకోవడం కూడా జరిగింది. మనం ఫామ్ ఎంట్రన్స్లో మనకి ఇరిగేషన్ కెనాల్ అనేది ఒకటి ఉంది. సో దాని మీద బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్స్ అనేది అప్లై చేశాము. పర్మిషన్స్ మనకి రాంగ్లోనే ఆ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది.